హాయ్ హలో వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు యూఏఈ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్లో పాకిస్తాన్ 10 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది ఉమెన్స్ ఏషియా కప్ 2024లో భాగంగా. సో మ్యాచ్ వివరాలకు వెళ్ళే కంటే ముందు వన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, శ్రీలంక T20 స్క్వాడ్ని అయితే ప్రకటించేసింది. ఆ టీంకి చరిత అసలంకని కెప్టెన్గా చేసింది శ్రీలంక క్రికెట్ బోర్డ్. మరి చూడాలి, ఇంకా 27th నుంచి T20 ఫార్మాట్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఓన్లీ T20స్కే ప్రజెంట్ అయితే స్క్వాడ్ని అయితే అనౌన్స్ చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనము మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ H5T క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ యూఏఈకి మంచి స్టార్టే రావడం జరిగింది. 29 వరకు వికెట్ పడలేదు. పవర్ ప్లే ముగిసేసరికి 24 ఉండేది. ఆ తర్వాత 6.5 6.4 ఓవర్లో వికెట్ అయితే పడటం జరిగింది. ఇషా రోహిత్ గత మ్యాచ్ టాప్ స్కోరర్, ఈసారి తేలిపోయిందని చెప్పుకోవచ్చు. 16 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఒక ఎండ్లో తీర్థ సతీష్ మాత్రం కుదురుకుపోయింది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెళ్ళిపోయారు. ఖుషి శర్మ 12 రన్స్ వేసింది, అంతే. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆకట్టుకోలేదు, సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యారు. తీర్థ సతీష్ మాత్రం 40 రన్స్ అయితే చేసింది. దీంట్లో 5 4 ఉన్నాయి. సో మొత్తంగా 103కి 8 వికెట్స్ అయితే కోల్పోవడం జరిగింది ఇన్ 20 ఓవర్స్. వికెట్స్ నష్రా సంధు, తుబా హసన్, సదియా ఇక్బాల్ తలా 2 వికెట్లు తీసుకోగా, కెప్టెన్ నిదాదార్కి 1 వికెట్ రావడం జరిగింది. ఒక రన్అట్ రూపంలో కూడా వికెట్ కోల్పోవడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదనను ఆరంభించిన పాకిస్తాన్ పవర్ ప్లే ముగిసేసరికి 42 స్కోర్ ఉంది. అక్కడి నుంచి రిస్క్ లేకుండా ఆడుతూ పాడుతూ విజయాన్ని అయితే సాధించారు. 14.1 ఓవర్స్లోనే 10 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. 1 వికెట్ కూడా కోల్పోకుండా. ఫెరోజా 62 రన్స్ అయితే చేసింది. దీంట్లో 8 4 అయితే ఉన్నాయి. అండ్ మునివా అలీ 31 రన్స్ అయితే చేసింది. జస్ట్ 4 బౌండరీస్ అంతే. స్ట్రైక్ రొటేషన్ చాలానే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే ఫెరోజాకి వరించింది. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ 50s ఎప్పుడైతే ఇండియాతో 5 రన్స్ వేసి అవుట్ అయిందో, నేపాల్తో తను ఎప్పుడైతే 56 రన్స్ వేసి అవుట్ అయిందో, మంచి కాన్ఫిడెన్స్ అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు. సో పాకిస్తాన్ సెమీస్ బెర్త్ అయితే కన్ఫర్మ్ చేసుకుంది. ఈరోజుతో అంటే ఈరోజు ఇండియా వర్సెస్ నేపాల్ మ్యాచ్ ఉంది కదా నైట్, ఈరోజుతో గ్రూప్ ఏ మ్యాచెస్ అన్నీ అయిపోతాయి. రేపటి నుంచి గ్రూప్ 2 మ్యాచెస్ అయితే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక రేపు నైట్ కల్లా ఏ టీమ్స్ అనేవి సెమీస్ బెర్త్ అనేది తెలుస్తుంది గ్రూప్ 1 గ్రూప్ 2లో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.